తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ డి నరసింహకిషోర్ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మనందరి జీవితాలలో కొత్త కాంతులు వెళ్లి విరియాలని, నిత్య వసంతాలు పోయాలని, అందరి ఆశలు ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని షడ్రుచులతో కూడిన పచ్చడిని తిని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఉగాది పంచాంగ శ్రవణం వేడుకలు వైభవంగా జరిగాయి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి స్థానిక జేకే గార్డెన్స్లో ఉగాది పురస్కార మహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తిలక్ రోడ్లోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో పంచాంగ శ్రవణం చేశారు. మార్చి చివరి నాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి ఛార్జీలు బకాయిలు పడిన వారి ఇళ్లకు స్వయంగా కమిషనర్ రాహుల్ మీనా వెళ్లి వారితో మాట్లాడారు. నెలాఖరులోపు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించినట్లయితే 50% వడ్డీ రాయితీ పొందవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు. బకాయిలు ఉన్న వారికి నీటి కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, ఇతర కార్పొరేషన్ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మొండి బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఆస్తి జప్తు చేస్తామన్నారు. వచ్చే నెల నుంచి పన్ను బకాయిలపై పూర్తి వడ్డీ పడుతుందని, కాబట్టి బకాయిదారులు వెంటనే పూర్తి పన్ను చెల్లించాలని సూచించారు. చెల్లింపుదారులకు సౌకర్యంగా ఉండేందుకు సెలవు దినాల్లోనూ నగదు కౌంటర్లు తెరిచి ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పించి పన్నులు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 50% వడ్డీ రాయితీపై విస్తృత ప్రచారం కల్పించాలని వార్డు పరిపాలనా కార్యదర్శులకు సూచించారు. SMS, వాట్సాప్ ద్వారా డిజిటల్ నోటీసులు పంపించి బకాయిల వివరాలు తెలియచేయాలన్నారు. అనంతరం పన్ను చెల్లింపు కౌంటర్లను సందర్శించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. పెరవలి మండలం కండవిలిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా కలెక్టర్ కీర్తి చేకూరి విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటించి వారి పఠనాశక్తి, అభ్యాస విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడి వారికి ఆసక్తి గల సబ్జెక్టులు, వెనుకబడిన సబ్జెక్టుల గురించి ఆరా తీశారు. వెనుకబడడానికి గల కారణాలు ఏమిటి, అర్థం కాకపోవడం వలన లేదా ఆసక్తి లేకపోవడం వలన అని ప్రశ్నించారు. వసతి గృహాల్లో బోధన విధానాలు, ఆహార నాణ్యత, రోజువారీ మెను అమలు తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా విచారించారు. భోజనం రుచికరంగా అందుతున్నదా, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా, ఏమైనా మార్పులు అవసరమా అని విద్యార్థులను కలెక్టర్ కీర్తి చేకూరి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో మరింత మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వార్డెన్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిరభ్యంతరంగా తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. వసతి గృహాల్లో దోమతెరలు అందుబాటులో ఉన్నాయా, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా జరుగుతోందా వంటి మౌలిక సదుపాయాలపై కూడా కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని, కేవలం బట్టి పట్టడం వల్ల ప్రయోజనం ఉండదని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని ఆ దిశగా కృషి చేయాలని ప్రేరణ ఇచ్చారు. హిందీ చదవగలవా, రాయగలవా అని ఒక విద్యార్థిని అడిగి తెలుసుకుని సబ్జెక్టుల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు బేసిక్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థినికి స్వయంగా ఒక లెక్క ఇచ్చి సమాధానం అతనితో దగ్గరుండి కలెక్టర్ పరిష్కరింపచేశారు. వసతి గృహ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. आपको हिंदी अच्छा आता है? हाँ, మరి హిందీలో మాట్లాడు. చదవడం రాయడం వచ్చా, మాట్లాడడం రావా బట్టి. నమస్కారం. సిసిసి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు.
చినకాకాని మయూరి టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఏపీ ఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన నారా లోకేష్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి. మద్యం కుంభకోణంలో తన పాత్రను మరిచి ఎదుటివారిపై బురద చల్లడం జగన్కే చెల్లింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు. కంచరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన కలెక్టర్ హరేందర్ ప్రసాద్. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని, ఒప్పందాలకే పరిమితం కాకుండా పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఏపీ ఈడీబీ అధికారులతో సమావేశమైన లోకేష్ ప్రభుత్వ ప్రాధాన్యతను వివరించారు. Sai Kant garu cheppinatlu, I think I'll speak in English because there are non-Telugu speakers also here. The most fundamental thing was EDB was forgotten. EDP did not exist when this government was elected back. So there was a lot of discussion, lot of debate. Where should EDB be housed? So the debate was whether it should be in industries, whether it should be in IT. But I, along with the Honorable Chief Minister's Secretary Karthikeya Mishra ji, believed that it should be in GAD. And the reason we brought it there is because this cuts across ministers and ministries. See, while industries Secretary Garu is here, there's a larger role. If you look at it, there is INI Secretary Garu here. There is Tourism Secretary. Then we'll have to now work with Energy Secretary. Then we have Health. We have, MSME, education. So you cut across ministries. That puts greater responsibility on all of you. The reason we housed you in GAD is also that you get teeth. You can bite, you can run fast. That was the whole thought process in which it was created, incubated in GAD. Please understand that. Our single agenda of this administration is job creation. And if you notice it, 20 lakh jobs is our fulcrum of our manifesto. So it is honestly not about the MOUs we sign. It is about grounding, ensuring the said jobs that they will create is getting created. You know, why am I so passionate about this is, it again reflects from my Padayatra. In GD Nellore constituency, I met a mother called Mohana, who's sitting on the roadside making bhajis there for the last 30 years. She lost her husband to alcohol. Selling bhajis, she educated both her children. And when I asked, what do you expect from our government? She said, just get them jobs. So Mohana is one mother I have met. I have not met every mother in Andhra Pradesh. But every mother shares the same feeling. My children are well educated. Please get them a job. That is the single agenda with which we should all work here. It is not about just the quantum of investment. It is the number of jobs we create. You know, all of you are aware, Reliance Industries, which is doing the compressed biogas project, is the largest job creator as far as the MOUs that we have signed so far. Therefore, they get maximum amount of my time. Because they are the largest job creator. Simple logic. So that should be your single thumb rule with which you should work. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో నిర్ధారించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 3,500 కోట్ల మద్య కుంభకోణంలో జే బ్రాండ్స్ విక్రయాల ద్వారా వేలాది మంది చనిపోయారని ఆరోపించారు. ఇంత భారీ కుంభకోణంలో తన పాత్రను మరచి ఎదుటివారిపై బురద చల్లడం జగన్కే చెల్లిందని విమర్శించారు. 5 ఏళ్ల పరిపాలనలో తాను ముఖ్యమంత్రిగా
ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఉందో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం, ఆ కుంభకోణం కేసు చూచిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడినాయి. 3,500 కోట్ల రూపాయల కుంభకోణమా అని ఉలిక్కిపడినాయి. నిస్సిగ్గుగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీని మొత్తాన్ని కనుమరుగు చేసి ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి స్థాపించి దాన్ని ఒక కేంద్రంగా పెట్టి ఈ మద్యం కుంభకోణానికి నాంది పలికినారు. నాసి రకం మద్యం విక్రయం, జే బ్రాండ్స్ ప్రవేశం, ఇక ఈ బ్రాండ్స్ తప్ప బ్రాందీ షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేరే అమ్మటానికి వీల్లేదు. ఏ బ్రాండ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిందో బ్రాందీ షాపులకి, అందులో డైథైల్ టాయిలెట్, ఐసోఫ్లోరిక్ యాసిడ్, పైరోగలాల్ లాంటి విష పదార్థాలు ఆ జే బ్రాండ్స్ లో ఉన్నదని చెప్పి ప్రయోగశాలల్లో చెప్పినా కూడా వినకుండా అవే ఎవరైతే మద్యాన్ని వినియోగిస్తారో వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకి అమ్మటం జరిగింది. ఈ 5 ఏళ్ల పాలనలో 30,000 మందిగా ఈ మద్యం విష పదార్థాలు, విష రసాయనాలు, హానికరమైన రసాయనాలు కలిగిన ఈ జే బ్రాండ్స్ మద్యం త్రాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఇవి సేవించటం వల్ల 35 లక్షల మంది కిడ్నీలు పోగొట్టుకున్నారు, లివర్ పాడైనాయి, కళ్ళు కనపడకుండా పోయినాయి, అచేతనంగా అయిపోయారు. ఎన్నో 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 తెలియని జబ్బులకు లోనైపోయి వాళ్ళందరూ కూడా పనికి రాకుండా అయిపోయారు, వికలాంగులుగా మారిపోయినారు. కారణం ఆనాటి ప్రభుత్వ అవినీతి, ఆనాటి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఎవరైపోతే మాకేంటి, ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్ళ అలవాటును, వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని నిషా ఎక్కించటమే లక్ష్యంగా, వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి నిషా ఎక్కించటమే లక్ష్యంగా అమ్మకం సాగించడం వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రైతులంతా వరి సాగులో నూతన సాంకేతికతను ఉపయోగించుకుని అధిక లాభాలు పొందాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపులేరు గ్రామంలో పార్టీ అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు స్వగృహంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ జై శ్రీరామ్ వంటి కొత్త వరి వంగడాలను సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. డ్రోన్ సాయంతో ఎరువులు, మందులు పిచికారీ చేయాలన్నారు. కొత్త కొత్త పద్ధతులు, టెక్నాలజీ అనుసరించి అద్భుతమైన విజయాలు సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిక నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉండి ఏఎంసీ చైర్మన్ కలిదిండి సీనుబాబు, డీసీ చైర్మన్ తోట పనిబాబు, మంతెన సాయిలచ్చిరాజు, ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఏడీఏ ప్రతాప్ జీవన్, ఏవో నిమ్మల శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు అంటే ఇక్కడ ఈ కార్యక్రమంలో రైతులకి, అధికారులకి మధ్యన సమన్వయకర్తగా మేము ప్రముఖ బాధ్యత వహిస్తాం. సో ఏదైనా ఇబ్బందులు ఉంటే అనుకున్న స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో మీరేదన్నా రైతులు ఇబ్బంది ఫేస్ చేస్తే తప్పకుండా పరిష్కారం అవ్వకపోతే, ఇప్పుడు అసలు అధికారులే ఇంటింటికి గత 2 రోజులుగా తిరుగుతున్నారు. మళ్ళీ వచ్చే వారం ఇంకో 3 రోజులు అందరు రైతుల్ని కూడా కవర్ చేయటం జరుగుతుంది. టెక్నాలజీ చేతిలో పెట్టుకుని ఇప్పుడు డ్రోన్ కావాలంటే కూడా మనం ఓబర్ బుక్ చేసుకున్నట్టు సింపుల్గా డ్రోన్ బుక్ చేసుకునే విధంగా కూడా ఈ టెక్నాలజీ అంతా చేసింది. సో కాబట్టి ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, అలాగే గతంలో లాగా మోస పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఒక 150 కిట్స్ 12 కిలోల వేరే ధాన్యాలు అవి వర్షాకాలానికి ముందే గతంలో కూడా మార్కెట్ యార్డ్లో మనం ఇచ్చాం. రైతన్నం మీకోసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని
ఆలోచిస్తే ఒక విషయం గుర్తొస్తుంది. మన భారతదేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నా 3 ఎమ్స్ ఉన్నాయి. ఆ 3 ఎమ్స్ వల్ల కొంత ఇబ్బంది కలిగే ఆలోచన. జనరల్ గా మన చెప్పుకునేది ఏంటంటే మాన్సూన్. మీ అందరికీ తెలుసు, వర్షం వస్తే రైతులకి ఇబ్బంది కలిగే పరిస్థితి. ఎక్కువ వర్షం వచ్చినా, తక్కువ వర్షం వచ్చినా. సో మాన్సూన్ ఏదైతే మార్పులు చెందుతుందో ఆ మార్పులకి మన వ్యవసాయం కూడా కొంత ఇబ్బంది పడుతుంది, కొన్నిసార్లు లాభపడుతుంది కూడా. రెండో ఎం వచ్చి మార్కెట్. ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు మార్కెట్లో ప్రైజెస్ తగ్గుతాయి. ప్రొడక్షన్ తగ్గినప్పుడు మార్కెట్లో ప్రైజెస్ పెరుగుతాయి. సో ఈ విధంగా కౌంటర్ సైకిల్ అనమాట. సో ఒక రైతు అనేవాడు మాన్సూన్కి ఎఫెక్ట్ అవుతారు, వ్యవసాయం అనేది. అదేవిధంగా మార్కెట్కి ఎఫెక్ట్ అవుతారు. మూడోది మిస్ఇన్ఫర్మేషన్కి ఎఫెక్ట్ అవుతారు. మిస్ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, డిస్ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అంటే ప్రాపర్గా అవగాహన లేకపోవడం వల్ల, కరెక్ట్గా సమాచారం కరెక్ట్ టైంకి కరెక్ట్ సమాచారం అందకపోవడం వల్ల కూడా మనం చేసే వ్యవసాయ పనుల్లో కొంత అటు ఇటుగా అవ్వడం వల్ల మనకు రావాల్సిన లాభాల కన్నా తక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. సో 3 ఎమ్స్. సో ఇండియన్ అగ్రికల్చర్ ఈస్ ప్రోన్ టు దిస్ 3 ఎమ్స్ అని అంటాం జనరల్ గా. ఈ 3వ ఎం ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఉన్న రైతు, నాలెడ్జ్ ఉన్న రైతు ఒక అడుగు ముందుకేసి లాభాలు ఎక్కువ ఆర్జించడానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మరి ఈ రోజు మన శాసనసభ్యుల చేతుల మీద ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి గతంలో మనం చూసుకుంటే అన్నదాత సుఖీభవ, అలాగే పిఎం కిసాన్ ద్వారా మరి ఒక రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మరి ఏదైతే సంవత్సరానికి 20,000 రూపాయలు మరి మన ప్రభుత్వం ఇస్తాదన్నదో ఆ మాట నిలబెట్టుకున్నది. దాంట్లో భాగంగా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ రోజు గ్రామాల్లోకి వెళ్ళి మరి రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇంట్లోకి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరి ఈ పథకంలో అమౌంట్ పడిందా లేదా అన్నది కూడా తెలుసుకోవడం. రెండోది, మన రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. అలాగే మన రైతులు మరి ఏ సీజన్ లో ఏ పంట పండించాలన్నది కూడా మరి మన రైతు సోదరులందరూ కూడా మన గ్రామాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ వంగడం మనం వేసుకుంటే మనకి అధిక లాభాలు వస్తున్నాయో దాన్ని గ్రహించి ప్రభుత్వం సూచించిన కొన్ని విత్తనాలు ఉన్నాయి, జై శ్రీరామ్ అని, అలాగే చాలా మనకి పెట్టడం జరిగింది గవర్నమెంట్. అలాగే మన వ్యవసాయ అధికారులు ఏడీ గారు, ఏఓ గారు మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని రైతులు గ్రామాల్లో ఆ యొక్క భూమి ఏ వంగడం వేసుకుంటే, ఏ ఎరువు పూసుకుంటే, మనం ఏ ఎత్తున వేసుకుంటే మనకి అధిక లాభాలు వస్తాయో దానికి అనుగుణంగా రైతులు ఉపయోగించుకోవాలి. విశాఖలోని కంచెరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐలో 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ప్రారంభించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్థిక సహకారంతో 25 కంప్యూటర్లు, ఇతర వసతులతో ఈ ల్యాబ్ను అభివృద్ధి చేశారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఫర్ దిస్ ఇన్స్టిట్యూట్ ఐ వుడ్ సే. ఇప్పుడే మనం విన్నాము, పిల్లలు మాట్లాడారు. దే వర్ టెలింగ్ హౌ మచ్ దే వర్ స్ట్రగ్లింగ్ టు గెట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కంప్యూటర్స్. అంతేకాకుండా ఎగ్జామ్ పర్పస్ కోసం కూడా వాళ్ళు వేరే సెంటర్స్కి వెళ్ళి రాయాల్సిన పరిస్థితి ఉండేది. గుడ్ దట్ నౌ వీ హ్యావ్ గాట్ అ ల్యాబ్ ఆఫ్ అవర్ ఓన్. నౌ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వాడుకొని
ఎంత ముందుకు మనం వెళ్ళగలము అనేది ఆలోచించాలి. నౌ computer skill is not an additional skill, it is a basic foundation skill each one of you should possess. Even if you are in a say you have chosen the electrical option or a civil option, when it comes to your trade, even there you need to have basic computing skills, basic computer knowledge. ఇప్పుడు ఒక టూల్ డిజైన్ చేయాలన్నా you have to use either CAD or AutoCAD చేయాలి or some other tool you have to use to design that tool. Your CNC machines also, it is nothing but computer numerically control machine. So there also computer plays a key role. If you can understand the basics of computing, then it will help you go a long way. ఇప్పుడు ఆఫ్ లేట్ we are hearing lot about AI, artificial intelligence. ఎక్కడ చూసినా artificial intelligence అంటే వింటున్నాము, LLM అని వింటున్నాము. We are hearing about ChatGPT, Gemini, Claude, ఇవన్నీ వింటున్నాము. బట్ అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ దీస్ టూల్స్ హెల్ప్ us బికమ్ మచ్ మోర్ ఎఫిషియంట్. ముందైతే ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా మనం వేరే వాళ్ళని నమ్ముకునే పరిస్థితి ఉండేది, వాళ్ళు నెలల పాటు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఆ వెబ్సైట్ ఎలా కావాలి, వాట్ షుడ్ బి ద యూజర్ ఇంటర్ఫేస్, మనకు ఏ విధంగా ఉండాలి, ఏమేమి మెనూస్ ఉండాలి, ఏమేమి ఫీచర్స్ ఉండాలి నేను మనం చెప్తే ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎస్ ద అవుట్పుట్. సో మనకి బేసిక్ స్కిల్ ఏంటంటే ఏ పర్పస్కి ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్ వాడాలని తెలుసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ వాడడానికి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ప్రైమింగ్ అంటారు. మనం ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నామో ఆ క్వశ్చన్ బట్టే సమాధానం ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏ విధంగా అడగాలని మనకు తెలియాలి. సో అవన్నీ నేర్చుకోవాలంటే వీ నీడ్ అ గుడ్ ఫెసిలిటీ. నవ్ యూ హ్యావ్ దట్ ఫెసిలిటీ. ఇట్ ఈస్ అప్ టు యూ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఆర్ టు misuse it. So but I hope each and every one of you here will make full use of this facility and upskill yourself in the process అని నేను అనుకుంటున్నాను. పేద మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం కాకుండా అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుదారులు 36 మందికి 28 లక్షల రూపాయల చెక్కులను టీడీపీ నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్య చికిత్సలకు అప్పు చేసి వైద్య ఖర్చులు చెల్లించిన పేదలకు తోట సీతారామలక్ష్మి సిఫార్సులో చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించాలన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేటికి సుమారు 2 కోట్ల రూపాయలను 150 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మెరగాని నారాయణమ్మ, ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దల రాము, చెల్లబోయిన గోవింద్, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంవత్సరం పొట్టి శ్రీరాములు గారి రాష్ట్ర అవతరణ ఎవరైతే మహనీయులు ఉన్నారో ఘనంగా వేళ నివాళులు అర్పించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వేళ చెక్కులు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా చూస్తున్నారు. మనం దాదాపుగా ఇప్పటికి 2 కోట్ల వరకు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రతి లబ్ధిదారికి అందజేయడం జరిగింది. ఈ రోజున తీసుకుంటే 38 చెక్కులు ఎవరైతే ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళ అవసరాల నిమిత్తం
వివిధ వైద్య పరంగా ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ అభివృద్ధి అందించే దిశగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు రావటం, గ్రీవెన్స్లకు కూడా వాళ్ళ ఇబ్బందులు తెలియజేయడం ప్రతి శుక్రవారం మన అందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా ఈ చెక్కుల్ని ఉపయోగించుకుని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు కూడా మరి సీతారాం గారికి ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలు చెక్కుల్ని ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వారికి వైద్యం చేసుకున్నందుకు వారికి ఆర్థిక సహాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా పంపించినటువంటిది. ఆ వారం 10 రోజుల్లోనే మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా వెంటనే అన్ని కూడా అన్ని పత్రాలు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించడం, వెంటనే అక్కడ శాంక్షన్ అయ్యి రావడం, మరి వారందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రూరల్ మండలం అలాగే వీరాసర మండలం నుంచి కూడా వస్తున్నారు. మరి ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడం చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారుగా 156 మందికి భీమవరం కాన్స్టిట్యున్సీలో తోట సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా సుమారుగా 2 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒక పేదవాడు వైద్యానికి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకుండా కానీ, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నప్పుడు కానీ, మహిళలకు ఏదైనా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఎక్కడైనా సర్జరీస్ జరిగినప్పుడు వారికి ఆరోగ్యశ్రీ రూపంలో ఉపయోగపడినటువంటి సందర్భాల్లో వాటిని కూడా కన్సిడర్ చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ రోజు సుమారుగా 350 కోట్ల సంవత్సరానికి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో ఎప్పుడూ 1 రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. ఇప్పుడు ఎల్ఓసీలు ఎప్పుడైనా ఒక పేషెంట్ జనరల్ గా వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటే వారికి ఎల్ఓసి సిస్టమ్ లో కానీ, ఒకవేళ వైద్యం పూర్తి అయిపోయిన తర్వాత అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ చేయటం, ఆ చేసేటి కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గంలో మేడం గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన వారందరికీ కూడా మంచి వసతి భోజన సదుపాయం కల్పించడం, గ్రీవెన్స్ పెట్టడం, చక్కగా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభలు అవ్వచ్చు, లేకపోతే ఎంపీ గారు అవ్వచ్చు, లేకపోతే ఏ ప్రజాప్రతినిధులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఎన్డీఏ కూటమిలో చక్కగా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా మేడం గారు సీతారామ లక్ష్మి గారు అయితే అహర్నిశలు ఇంటి పక్కనే ఆఫీస్ ఉండడం, తద్వారా ప్రతి ఒక్క నిమిషం కూడా వచ్చిన వ్యక్తులందరికీ కూడా ఏం కావాలన్నీ కూడా అరేంజ్ చేసి చక్కగా ఇచ్చిన వారం 10 రోజులకే మరి చెక్కులు అందడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా మేడం గారి ఆధ్వర్యంలో 2 కోట్ల చిల్లర డబ్బులు పంచడం జరిగింది. మరి ప్రజలందరూ ఒకసారి గమనించాలి, 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మా ఆరోగ్యశ్రీలో కానీ ఎక్కడైనా సహాయం అందుకున్నారా లేదనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. మరి ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని మనందరం కూడా మరి కొన్నాళ్ళ పాటు రక్షించుకున్నట్లయితే మన ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని అధికారులతో కలిసి కూటమి నాయకులు ప్రారంభించారు. అక్కడ నుండి 2 బస్సుల్లో దివ్యాంగులు, అధికారులు, నాయకులు మంత్రి కార్యాలయం వరకు ప్రయాణించారు. అక్కడ దివ్యాంగులకు మంత్రి రామానాయుడు భోజన ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామానాయుడులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతూ ఉన్నాయి. మన కేంద్ర మంత్రి వర్మ గారు మన నర్సాపురం పార్లమెంట్ లో మరి జాతీయ రహదారులు, రైల్వే సౌకర్యాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మనందరికీ కల్పించడానికి మరి నిరంతరం కృషి చేస్తున్నారు. మన మంత్రి రామానాయుడు గారు అయితే మరి 24 గంటల్లో ఆయన ఎక్కువ శాతం ఆయన అసలు నిద్రపోతారో లేదో కూడా తెలియదు. మరి ఆయనకి ప్రభుత్వ పరంగా ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ నిత్యం అందుబాటులో ఉంటూ మనందరికీ సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఈ దివ్యాంగుల శక్తి అనే పథకం ద్వారా
మరి దివ్యాంగులందరికీ మరి ఏపీఎస్ఆర్టీసీలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు వచ్చిందని వేదిక మీద నాయకులు మేమందరూ కూడా ఆనందపడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 6,000 రూపాయలు, 10,000, 15,000 రూపాయల పెన్షన్ దివ్యాంగులకు అందిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దానితో పాటు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఆర్టీసీలో 50% ఉన్నదాన్ని పూర్తిగా ఉచితంగా ప్రయాణాన్ని మీకు అందించాలని ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారి అందరికీ కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు 2007వ సంవత్సరంలో ధర్మారావు ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ని గౌరవ మంత్రివర్యులు మన ప్రీతం శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్టార్ట్ చేసిన విషయం. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన ప్రతి నెల కల్చర్ గా ఊపిరిన సుమారు 100 మందికి పైగా దివ్యాంగులకు ఆయన ఒక పక్కన ఆర్థిక సహాయం, అలాగే ప్రతి నెల కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం ఏదైనా చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం వచ్చినప్పుడల్లా కూడా దివ్యాంగులకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు అందించడం, వాళ్ళకు అవసరమైనటువంటి బట్టలు, అలాగే దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, గత 5 సంవత్సరాల వైసీపీ కాలంలో అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయలు చేసిన విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈరోజు స్వామివారి దర్శనం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు స్వామివారి ఆలయాన్ని మొత్తం కూడా పరిశుభ్రం చేసి సంవత్సరానికి 5 సార్లు ఈ కార్యక్రమం చేస్తారు. ఈ సందర్భంగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ 19వ తారీఖు పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా చాలా పవిత్రంగా ఉగాది కార్యక్రమానికి ముస్తాబవుతా ఉన్నాయి దేవాలయాలన్నీ కూడా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. యువత కూడా, ముఖ్యంగా యువత చాలా నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు పరిశ్రమలు రావడానికి కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కానీ చాలా స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది. ప్రసాదం కూడా చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని ఇవాళ మళ్ళీ దొరకడం చాలా ఆనందంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చినకాకాని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన ఏపీ ఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన నారా లోకేష్. శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి. మద్యం కుంభకోణంలో తన పాత్రను మరిచి ఎదుటివారిపై బురద చల్లడం జగన్కే చెల్లింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు. కంచరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన కలెక్టర్ హరేందర్ ప్రసాద్. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.